సెయింట్ జాన్స్ లూథరన్ సంఘ సభ్యులందరికీ పేరు పేరిన వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు నేను వర్తమానములోనికి వెళ్తున్నాను. ఈనాటి సభలో చదవబడిన వాక్య భాగములు 3. అవి మనమంతా చాలా చక్కగా విన్నాము. ఒక వాక్య భాగం ఏమిటి అంటే యిర్మీయా గ్రంథమునకు సంబంధించిన వాక్య భాగము. ఈ వాక్య భాగములో మూలమైన విషయము లేదా కీలకమైన అంశము దేవుని యొక్క ప్రణాళిక. ఈ వాక్య భాగంలో ఏముందండి? దేవుని ప్రణాళిక ఉంది. ఇక రెండవ వాక్య భాగాన్ని చూస్తే అది రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఆ వచన భాగాలలో పౌలు గారు ఆ ప్రణాళికను నెరవేరే వరకు మనము ఓపికతో నిరీక్షించాలంటున్నాడు. మనం ఏం చేయాలి? నిరీక్షణ కలిగి ఉండాలి. ఇక ఆఖరుగా వచ్చిన తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 19 వచనాలు మనము గమనిస్తే ఆ నిరీక్షణ ఫలించటానికి మనము పరిశుద్ధులుగా జీవిస్తూ ఈ లోకములో ఉండగా మనల్ని కీడి నుండి తప్పించటానికి మన కొరకు ఒక యాజకుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ యాజకుడే మన ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడే యేసయ్య. ఆ ప్రధాన యాజకుడు ప్రార్థన కూడా ఇందులో ఇమిడి ఉంది. అనగా నేను 3 విషయాల ద్వారా క్రమముగా వస్తూ ఉన్నాను. ఒకటి ఏమిటంటే మన పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. రెండవది ఏమిటంటే ఆ ప్రణాళిక నెరవేరే వరకు మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ నిరీక్షణలో మనకేముండాలంటే పరిశుద్ధత ఉండాలి. ఆ పరిశుద్ధతో కొనసాగుతున్న మనకు దేవుడు ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాక్య భాగమును మనము ధ్యానించుకుందాం. తెరవండి యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. 11వ వచనములో ఇక్కడ 4 వచనాలు 11 నుండి 14 వరకు 4 వచనాలు చెప్పబడ్డాయి. ఇది యిర్మీయా బబులోనులో చెరగా ఉన్న యూదుల కొరకు రాస్తూ ఉన్నాడు. ఆ చెరలో వారు ఆటోమేటిక్గా ఎలా ఉంటారు? చాలా బాధలో ఉంటారు. అంతే కదండి? చెరలో ఉన్నప్పుడు వారికి బాధ అనిపిస్తుంది. అంతేకాదు వారు అయోమయంలో ఉంటారు. అయ్యో, ఆ దేవుని దగ్గరగా దేవుని సన్నిధిలో దేవుడు మనకిచ్చిన మన దేశంలో ఉన్నప్పుడు మనము ఎంత స్వేచ్ఛగా ఉన్నాం. ఇక్కడేంటి ఇంత ఆయాసపడుతూ ఉన్నాం? ఇక్కడేంటి ఇంత గందరగోళంగా ఉన్నాం? ఎక్కడేంటి ఇంత అయోమయముగా ఉన్నాం? అలాంటప్పుడు ఎవరికైనా అనిపిస్తుందండి, దేవుడు నన్ను మరిచిపోయాడు. ఎవరికైనా అనిపిస్తుంది కదా? బాధ కొలగే కొలది, శ్రమ వచ్చే కొలది, కష్టం నీ మీద దాడి చేసే కొలది నీకు మనందరికీ అనిపిస్తున్నది ఏమిటంటే దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు మేలు చేయట్లేదు, ఆయన విడిచిపెట్టేశాడు. అయ్యా, ఎందుకు విడిచిపెట్టేశావు? వారు అలాగే మమ్మల్ని ఎందుకు విడిచిపెట్టేశావయ్యా అని వారు పెట్టిన మరొకరకు కూడా ఇక్కడ యిర్మీయా రాస్తూ ఉన్నాడు. అయితే మనము కూడా అలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు నా పక్షముగా లేడు. చాలామంది మీకు అనిపిస్తూ ఉంటుంది. ఏమనిపిస్తుంది? మీకు తీవ్రమైన కష్టం వచ్చింది. కష్టం నుండి మీరు తట్టుకోలేకపోతున్నారు. ఆ బాధను భరించలేకపోతూ ఉన్నారు. బాధను భరించలేకపోతున్న మీ హృదయంలో ఉన్న ఆ వేదన ఒక్కొక్కసారి ఎక్కడికి మళ్ళుతుందంటే దేవుడి మీదకి మళ్ళుతుంది. దేవుడు నిజంగా నన్ను విడిచిపెట్టేశాడు. ఆనాడు చెరలో ఉన్న ఇజ్రాయేలీల పట్ల దేవుడు ఆయన యొక్క ఉద్దేశాన్ని వెల్లడిపరిచాడు. అదే భాగం ఇక్కడ ఉంది. చూడండి, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము ఏమంటుంది? నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులు నేనెరుగుదును. ఓ ప్రజలారా,
ఇజ్రాయేలీలారా, చెరలో ఉన్నవారులారా, శ్రమ పడుతున్నవారులారా, కష్టపడుతున్నవారులారా, మీరు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, వేదనలో ఉన్నారు. అయితే మీ గురించిన సంగతులు నాకు తెలుసు. మీ గురించి నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. ఐ హ్యావ్ సర్టెన్ ప్లాన్స్. నాకు కొన్ని ప్రణాళికలు ఉన్నాయి. మీ గురించిన ఆ ఉద్దేశములు నేను ఎరుగుదును. దేవుడు వారికి స్పష్టమైన ప్రణాళిక ఉందని ప్రకటిస్తూ ఉన్నాడు. ఈనాడు మన కుటుంబాలు, మన జీవితాలు, మన యొక్క పరిస్థితులు శాపకరమైన దారులు గుండా పోతూ ఉన్నప్పుడు ఆ చెరలో ఉన్నవారి వలె మనము కూడా అనేకమైన భయాలకు లోనైపోతూ ఉంటుంటాం. వారు అటువంటి భయములో ఉన్నారు. బాధ, ఆ భయము బాధలో ఈ మాటలు వారికి ఎలా కనిపించాయంటే ఒక ఆశను కల్పించాయి, భవిష్యత్తు ఉందని వారికి నమ్మకాన్నే పుట్టించాయి. ప్రియమైన విశ్వాసి, నీ జీవితంలో దేవుని యొక్క ప్రతి మాట ఒక ఆశను, ఒక భవిష్యత్తును నీకు ఇస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంటాడు కదా, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా. రాబోవు కాలమందు, ఇక్కడితో ఇది అయిపోయింది. నువ్వు నాకు మొరపెట్టావు కదా, నువ్వు నాకు ప్రార్థించావు కదా, నువ్వు నాకు ప్రాధేయపడ్డావు కదా. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లు నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. యోసేపు యాకోబు యొక్క కుమారుడు. అన్నల చేత ద్వేషింపబడ్డాడు, మిద్యానీయులకు అమ్మేవేయబడ్డాడు. యోసేపు మిద్యానీయులకు అమ్మివేయబట్టమే కాదు, బానిసగా అమ్మకానికి వెళ్ళిపోయాడు. బానిస ఇప్పుడు ఒకటి అమ్మివేయబడ్డాడు, రెండు బానిసగా మారిపోయాడు. పోతేపొరిటిలో బానిసగా మారిపోయాడు. అయితే అక్కడైనా ఆయనకి ప్రశాంతత ఉందా అంటే అక్కడ కూడా లేదు. ఆ యజమానుడు భార్య వలన శోధింపబడి చివరికి ఎక్కడికి వచ్చాడంటే జైలుకు వచ్చేసాడు. ఎంత శ్రమ! ముక్కు పచ్చలారని వాడు, ఇంకా చిన్న ప్రాయంలో ఉన్నవాడు. అన్నలు పగబట్టారు. అన్నలు పగబట్టి గోతులో తోసి కుదరదని చెప్పి మిద్యానీయులకు అమ్మివేశారు. అమ్మివేసిన వాడు బానిసగా పోయాడు. బానిసగా పోయిన వాడు ఇప్పుడు చెరలో ఉన్నాడు. ఒక్క బాధ, అలాగే మనల్ని బాధలు తరుముతూనే ఉంటుంటాయి. మనల్ని ఏం తరుముతూ ఉంటుంటాయండి? ఈ లోకములో ఉన్నాం. ఈ లోకము ఒక చెర లాంటిది. ఇజ్రాయేలీలకు బబులోను ఎలాగైతే ఒక లోకమునకు సాదృశ్యముగా ఉందో, మనము జీవిస్తున్న ఈ లోకము కూడా మనకొక బబులోను లేదా ఒక చెర. ఈ చెరలో మనం ఉన్నాం. మనకు అనేకమైన శ్రమలు వస్తూ ఉంటుంటాయి. ఈ యోసేపు కూడా అటువంటి శ్రమనే భరిస్తూ బాధపడుతూ జైల్లో గడుపుతూ ఉన్నాడు. ఆ చెరలో ఉన్న ఆయన పట్ల దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఎవరి పట్ల అండి? యోసేపు పట్ల. దేవుడు గుర్తు చేసుకున్నాడు. గుర్తు చేసుకుని చెరలో ఉన్నవాడిని ఏం చేశాడు? చెరలో ఉన్నవాడిని ఇప్పుడు తన దగ్గరికి రప్పించుకున్నాడు. ఒకప్పుడు బానిసైన వాడు ఇప్పుడు రాజు చేత ఏం చేయబడ్డాడంటే ఐగుప్తుకు ప్రధానిగా అయిపోయాడు. బానిస ఐగుప్తుకి ప్రధాని అయిపోయాడండి. బానిస ఐగుప్తుకు ప్రధాని అయిపోయాడు. బ్యాలెట్ బాక్సులతో ప్రధాని అవ్వలేదు. ఈవీఎంల మేనేజ్మెంట్ లేదు. ఇలాంటివి ఏమీ లేవు. ప్రధాని అయిపోయాడు. ఎట్లా అయ్యాడంటే దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి ప్లాను ఆ యోసేపు మీద ఉంది. ప్రియమైన విశ్వాసి, నేను ఇలాగే ఉంటున్నానా? నా బ్రతుకు ఇలాగే ఉందా? ఎంతకాలం నేను ఇలాగ ఉండాలంటే దేవుడు అంటున్నాడు, రాబోయే కాలములో నీ మీద నాకొక ప్రణాళిక ఉంది. రాబోయే కాలంలో నీ మీద నాకొక ప్రణాళిక ఉంది.
ఆ ప్రణాళిక చాలా గొప్పది. సరే, ఈయన ప్రధానైపోయి దేశమునంతటిని ఏలుతూ ఉన్నాడు. రాజు కేవలము రాజుగా ఉన్నాడు, కార్యనిర్వహణ అంతా ఈయనే చూస్తూ ఉన్నాడు. అద్భుతము. కొన్ని రోజులు గడిచాయి. తండ్రి ఉంటున్న ప్రాంతము కనాను మహాకరువు వచ్చేసింది. ఆ కరువును తట్టుకోలేక తండ్రి ఏం చేశాడంటే అన్నదమ్ముల్ని ఐగుప్తుకి వెళ్ళి ఆహారం కొనుక్కురండి, ధాన్యాలు కొనుక్కురండి అని పంపించాడు. యోసేపు వారిని గుర్తుపెట్టాడు. రెండవసారి వచ్చినప్పుడు తండ్రిని కూడా తీసుకురండి అన్నాడు. ఇప్పుడు ఈ కుటుంబం అంతా ఎక్కడికి వచ్చి సెటిల్ అయిందంటే ఐగుప్తుకు వచ్చి సెటిల్ అయింది. ఇప్పుడు ఐగుప్తుకు వచ్చారు. ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఆదికాండము 50వ అధ్యాయంలోనికి వచ్చాక వారి తండ్రి అయిన యాకోబు చనిపోతాడు కదండి. చనిపోయిన తర్వాత ఈ సహోదరుల్లో ఒక భయం పట్టుకుంటుంది. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, అరే అన్నలారా, తమ్ముళ్ళారా, ఆడు మన తమ్ముడు కదా, ఇప్పుడు వరకు మనల్ని ఏమీ చేయకుండా, ఇప్పుడు వరకు మమ్మల్ని ఏమీ చేయకుండా వదిలేశాడంటే మన నాన్నను బట్టే. నాన్నకు చూసి జడిసి మనల్ని ఏమీ చేయలేదు. మనం చేసిన ద్రోహం తక్కువైతేరా, మనము వాడిని ఎంత ద్రోహం చేశాం, ఇప్పుడు అదంతా జ్ఞాపకం పెట్టుకుని మన మీద కక్ష సాధిస్తాడు, మనకు శిక్ష వేస్తాడు అంటున్నప్పుడు ఆ విషయము యోసేపుకి తెలిసింది. యోసేపు ఎంత చక్కని మాట అంటున్నాడో చూడండి. అక్కడ ఆదికాండము 50వ అధ్యాయము 20వ వచనం నేను చదువుతున్నాను. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిని గాని నేటి దినమును జరుగునట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలికే దేవుడు ఉద్దేశించెను. అసలు యోసేపుకు కీడు చేయాలని ఉద్దేశించారు. దేవుడు ఏం చేశాడంటే అనేక మంది ప్రజలను జీవింపజేయడానికి యోసేపును అక్కడికి తీసుకొచ్చాడు. ఆ ప్రణాళిక ఇప్పుడు తెలిసిపోయింది. కాబట్టి మన ఎడల దేవుడికి అద్భుతమైన ప్రణాళికలు ఉంటాయండి. మనము వదిలివేశాడు దేవుడు అనుకుంటాము, కానీ ఆయన తోడు ఎప్పుడూ మనకుంటుంది. యోసేపుకు ఉన్నట్టే మనకి కూడా ఆయన తోడు సదాకాలము ఉంటుంది. మరి ఆయన పిల్లలమైన మనము ఆ తోడు ఉన్న ఆ దేవుడితో, ఇమ్మానుయేలు దేవుడితో మనం ఏం చేయాలంటే నిరీక్షణ కలిగి ఆయన త్రోవలో నడవాలి. ఇప్పుడు నిరీక్షణ అక్కడ ఉంది. ఆ నిరీక్షణ మనల్ని ఎక్కడికి తీసుకొస్తుందంటే పౌలు గారి పత్రికలోనికి తీసుకొస్తుంది. ఆ పౌలు గారి పత్రికలో రాయబడిన నిరీక్షణ చూడండి, నిరీక్షణలో ఉన్న రక్షణ కోసం చెబుతుంది. అది మనకి ఏం చెబుతుందండి? నిరీక్షణలో ఉన్న రక్షణ. రోమీయులకి రాసిన పత్రిక 8వ అధ్యాయము 24-28 వచనాలు మనము చూద్దాం. అన్ని వచనాలు చదవక్కర్లేదు కానండి, ముందు ఒక వచనము చదువుకుందాం. 24వ వచనము, ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. ఏమండి రక్షణ అంటే ఏంటి? మనం ఒక ప్రశ్న వేసుకుంటే రక్షణ అంటే బాప్తిసం అంటాం. అంతే. నేను బాప్తిసం తీసుకున్నానండి, రక్షింపబడ్డాను. రక్షణ అంటే అది కాదు. మనకొక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణను ముందు పెట్టుకొని, ఆ నిరీక్షణను మనం ఎదురు పెట్టుకొని, ఆ నిరీక్షణను చూస్తూ, ఓహో భవిష్యత్తులో నాకు ఇది కలుగుతుంది, ఇది నేను చూస్తాను, ఇది నేను పొందుతాను, ఇది నేను స్వతంత్రించుకుంటాను అనే ఆశతో మనము అటువంటి నిరీక్షణ మన హృదయములో కలిగి ఏం చేస్తామంటే రక్షణ తీసుకున్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు నిరీక్షణ కలిగి. ఏమంటున్నాడండి ఆయన? నిరీక్షణ కలిగి రక్షింపబడితిమి. హోప్, మనకొక హోప్. నిరీక్షణ కలిగి రక్షింపబడితిమి.
మరి ఈ పౌలు రక్షణకు ఆధారం ఏంటో చెబుతున్నాడు. ఇది కీలకమైన మాట. రక్షణకు ఆధారం ఏంటి? నిరీక్షణ. మనము రక్షణకు ఆధారం ఏంటంటే బాప్తిసము. బాప్తిసం ఎందుకు తీసుకుంటామంటే పెళ్ళిళ్ళ కోసము. పెళ్ళిళ్ళు ఆ పాస్టర్ గారు బాప్తిసం సర్టిఫికెట్ ఏది అని అడుగుతారు కాబట్టి పెళ్ళిళ్ళ కోసం తీసుకుంటాము. అది రక్షణ కాదు. నిరీక్షణ కలిగి నీ హృదయములో నువ్వు పొడవబడి, నీ హృదయములో నువ్వు ఒక భవిష్యత్తు ఉంది నాకని ఆలోచన చేయబడినప్పుడు నీకేమొస్తుందంటే రక్షణ అనేది వస్తుంది. ఇక్కడ అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడు? ఏలయనగా ఆ నిరీక్షణ రక్షింపబడుటకు వీఆర్ సేవ్డ్ బై హోప్. మనకొక ఆశ ఉంది, దృఢ విశ్వాసం ఉంది మనకి. యేసులో నేను ఏదో ఒకటి అద్భుతాన్ని చూడగలుగుతాను, దృఢ విశ్వాసం ఉంది, నమ్మకము కూడా ఉంది. ఒకానొక దినమున నేను యేసుతో జీవించగలుగుతాను, యేసు చెంతనే ఉండి ఆ ఆనందాన్నే అనుభవిస్తాను. 24 అండి. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుచున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టదు. పౌలు మాట, పౌలు హృదయము, పౌలు ఆలోచన మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను చూడాలనుకున్నది నా కళ్ళ ముందు ఉందనుకో, దాని కొరకు నేను కనిపెట్టుకుని వెయిట్ చేయటం ఎందుకండి? వెయిట్ చేయను కదా, చేయను. మరి దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానము, ఆ నెరవేర్పు నాకు ఒకటి ఉందని నాలో నమ్మకం పుట్టినప్పుడు దాని గురించి నేను ఎంత సమయమైనా, అనగా జీవితకాలమైనా నేనేం చేస్తానంటే ఆశతో, నిరీక్షణతో ఎదురు చూస్తూనే ఉంటాను. ఏమిటి ఆ ఎదురు చూడటం? ఇక్కడ పౌలు మాటలు అంటున్నాడు కదా, నిరీక్షణ అంటే కనబడినది కాదు. నిరీక్షణతో నువ్వు ఎదురు చూడటం అంటే కనబడినది కాదు, అది కనబడనది. ఆశ లేని చోట ఆశ పుట్టించేది. అంటే దేవుడు మన విషయంలో జోక్యం చేసుకుంటాడు. దేవుడు మన పనుల విషయంలో, మన జీవిత విషయంలో, మనకున్న ప్రణాళికల విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. అది ఈ లోకం వరకు దేవుడికి మనకి ఉన్న చక్కని బంధము. సరే, మరి ఈ నిరీక్షణకు ఇంకా మనము చూసుకుంటే అది ఏమిటి అంటే సంపూర్ణ రక్షణ గలవారమై ఉండటమట. నిరీక్షణ అనే పదానికి అసలర్థం ఏమిటంటే, మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉంటామంటే రక్షించబడినప్పుడు పడుతూ లేస్తూ మన ఆత్మీయ జీవితం వెళుతుంది. మనము దేవునిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ఏమైపోతున్నామంటే మనము రోజు రోజుకు మార్పు చెందుతున్నాము. చివరికి ఆయన స్వరూపములోనికి మార్చబడుతున్నాము. అంటే సంపూర్ణత్వం వచ్చేస్తుంది మనకి. ఆ నిరీక్షణలోనే సంపూర్ణత్వం వచ్చేస్తుంది. ఇంకా మనము నూతన శరీరము ధరించుకుంటామట. ఎప్పుడు? పాపాత్ములు ధరించుకుంటారా? ధరించుకోరు. పరిశుద్ధత లేని వారు ధరించుకుంటారా? ధరించుకోరు. ప్రభువును ఎరగని వారు ధరించుకుంటారా? ధరించుకోరు. ఇదిగో ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ప్రభువు రాబోతున్నాడు. ప్రభువు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇప్పుడే వస్తే మనకి ఇక్కడ అన్ని ఖాళీ బెంచీలు కనపడతాయి. ప్రభువు ఈ క్షణాన్నే వచ్చేసాడు అనుకో, మనం అందరం ఎక్కడికి వెళ్తాం చెప్పాలా? నూతన శరీరము ధరించుకొని ప్రభువుని ఎదుర్కొనుటకు వెళ్తాం. అది ఒక నిరీక్షణ. నిరీక్షణలో భాగాలు ఇవి. అది ఒక నిరీక్షణ. అంతేకాకుండా దేవునితో సహవాసము, దేవునితో నివాసమే ఉంటాం మనం. ఎప్పుడు? ఒకరోజా? పోనీ ఒక ఏడాదా? కాదు, యుగ యుగాలు. యుగ యుగాలు మన యేసయ్య చెంతనే, ఆ మహిమలో మనము యుగ యుగాలు ఉంటుంటాం. ఎంత గొప్ప నిరీక్షణ గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ అది ఎవరికి వస్తుంది అని చెబుతున్నాడంటే, మనము ఆ నిరీక్షణ పట్టుకోవడానికి ఎంతో ప్రయాసపడుతున్నాం. అయినా కింద పడిపోతున్నాం. మనకు శక్తి చాలదు. ఒక్కొక్కసారి ప్రార్థించలేకపోతాం,
భక్తిగా ఉండలేకపోతాం, ప్రభువుకి దగ్గర అవ్వలేకపోతాం. శక్తి చాలదు. అలాంటి శక్తి చాలనప్పుడు మనకి ఆ శక్తిని ఇవ్వటానికి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే తన యొక్క ఆత్మతో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అదే మరలా పౌలు ఇక్కడ చక్కగా వివరించి చెబుతున్నాడు. చూడండి, అది అక్కడ ఏమంటున్నాడు, మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక్కడ ఆత్మ అనే మాట బోల్డ్ లెటర్స్ రాయబడి ఉంది, అనగా పరిశుద్ధాత్మ. ఎప్పుడైతే నువ్వు కృంగిపోయావో నీ నోటంట ప్రార్థన రాదు. కష్టాలు కష్టాలు కష్టాలు. ఒకరికి కోర్టు వాద్యం ఉంది, నాకు తెలిసిన వారికి. ప్రార్థించమనేవారు ప్రార్థించేవారు, వారు ప్రార్థిస్తూ ఉండేవారు. వాయిదాకి వెళ్ళినప్పుడల్లా వారికి వ్యతిరేకమైన మాటలే వినబడేవి. ఆవిడ ప్రార్థించుకుంటూ ఉన్నా సరే వ్యతిరేకమైన మాటలే వినబడేవి. రేపు వాయిదా, ఆవిడ గదిలో కూర్చుని ప్రార్థిస్తుంది, ఎప్పుడూ ప్రార్థన చేస్తుంది, కానీ ఆ రోజు ఆమెకి ప్రార్థన రావట్లేదు, నోటంట మాటలు రావట్లేదు. దుఃఖం వచ్చేస్తుంది, వణికిపోతుంది, గడగడలాడుతుంది. ఎందుకంటే ఆ కోర్టు తీర్పు రేపు వ్యతిరేకంగా వస్తే నా భవిష్యత్తు ఏమైపోతుంది, నా బిడ్డ భవిష్యత్తు ఏమైపోతుంది, నా బ్రతుకు ఏమైపోతుంది, అయ్యో నేను ఎందుకు ఎలాగైపోతున్నాను అని గడగడలాడిపోతుంది. ఆమె హృదయము దేవునికి తెలిసింది. అంటే శ్రమ ఆమెను ప్రార్థించకుండా ఆప్ చేస్తుంది. బాధ ఆమె దుఃఖమును ఎక్కువ చేసి ఆ దుఃఖము నుండి ప్రభువుతో మాట్లాడకుండా చేస్తుంది, ప్రభువుతో సంభాషించకుండా చేస్తుంది. సంభాషించకుండా చేస్తున్నప్పుడు అప్పుడు ఎవరు వచ్చారట అక్కడికే? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు. పౌలు ఇదే చెబుతున్నాడు ఇక్కడ, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అటువంటప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడట, హృదయములను పరిశోధించేవాడు, బాధపడే హృదయముతో ఉన్నవో విశ్వాసి, బాధపడే హృదయముతో ఉన్నవో సహోదరి సహోదరుడా, మీ హృదయాలు దేవుడికి తెలుసు కాబట్టి, మీరు ప్రార్థించలేని స్థితిలో శ్రమలో బాధలో ఉన్నారు కాబట్టి మీ గురించి ఆత్మ తానే మన పక్షముగా ప్రార్థన చేస్తున్నాడట. ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడట? దేవుడి ఎదుట మన విజ్ఞాపనలు, మనము చేయవలసిన విజ్ఞాపనలు పరిశుద్ధాత్ముడే చేస్తున్నాడు. దేవునికి ఎంత కనెక్టివిటీ చేస్తున్నాడో చూడండి. మనల్ని దేవుడు అనాథలుగా వదిలిపెట్టలేదు. అనుకుంటాం మనం, నాకు ఈ పని జరగలేదు కాబట్టి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు. కాదు, మనమెప్పుడు ఆయనకి విలువైన వారమే మనం. అందును బట్టి మరి ఆ ఆత్మ మన బలహీనతలు ఎరిగినవాడు. మనకు ఒక వీక్నెసెస్ ఉన్నాయి, మనకి వీక్నెసెస్ ఉన్నాయి. శ్రమ వస్తే సరైన నిర్ణయాలు తీసుకోలేం మనం. దేవుడికి తెలుసు, శ్రమలో ఉన్నాడు, సరైన నిర్ణయాలు తీసుకోలేడు. శ్రమ వస్తే ఎలా ప్రార్థించాలో తెలియదు మనకి, దేవుడికి తెలుసు. కాబట్టి ఆ బాధలో మాటలు రావు. ఎందుకంటే ఇవి హ్యూమన్ లిమిటేషన్స్. మనకి కొన్ని హ్యూమన్ లిమిటేషన్స్ ఉంటాయి. మన హృదయము ఎంత బరువునైతే భరించగలుగుతుందో అంతే భరించగలుగుతుంది. ఆ భరించలేని పరిస్థితుల్లో మన హృదయము కూడా స్పందించటము మానేస్తుంది. ఆలోచనలు రావు, మాటలు రావు, మోగవైపోతూ ఉంటుంటాము. అటువంటి స్థితిలో మరి దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షముగా ఉండి విజ్ఞాపన చేస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయములో హన్న, మీ అందరికీ తెలిసిన ఒక మంచి స్త్రీ. హన్న దేవాలయంలోనికి, మందిరంలోనికి వచ్చింది. ఆవిడకు ఒక బాధ ఉంది. ఏమిటి? పిల్లలు లేనిది.
ఆనాడు ఇజ్రాయేలు దేశంలో కానీ మన దేశంలో కానీ ఏ దేశంలో కానీ ఒక స్త్రీకి పిల్లలు లేకపోతే బాధ, ఒకవైపు వైరి దెప్పు పడుస్తుంది. అన్నా గుండెలు ఎలాగుంటాయి? దహించుకుపోతాయి. ప్రభువా, ఆమెకి ఇచ్చావు బిడ్డల్ని, నాకెందుకు ఇవ్వలేదు? సరే, నేను నీతోటే తేల్చుకుంటాను. సమయం వచ్చింది, మందిరానికి వచ్చింది. ఆ మందిరంలో అన్న ఏం చేస్తుందంటే బహు దుఃఖముతో ప్రార్థన చేస్తుందండి. పిండేసినంత బాధ మీలో ఉందంటే ఆ బాధ ఒక్క మాటను కూడా బయటికి రానివ్వదు. ఈ హన్నాకు కూడా అలాంటి బాధను అనుభవించేస్తుంది. అక్కడ అనుభవిస్తూ ఆమె మాటలాడుతుంది కానీ సౌండ్ రావట్లేదు. అక్కడుండి యాజకుడు చూస్తున్నాడు. యాజకుడు చూసి అంటున్నాడు, ఎంతసేపు నువ్వు మత్తురాలివయ్యుందువు, ద్రాక్షారసము ప్రాణీయం చేసి మత్తు పొంది అలాగ ప్రవర్తిస్తుందని యాజకుడు అనుకున్నాడు. ఆమె ఏమంటుందంటే, ఏలినవాడా, నేను మనోదుఖము గలదానినై యెహోవా సన్నిధిని నా ఆత్మను కుమ్మరించుకొనుచున్నాను. ఎప్పుడైనా నీకు ఈ అనుభవం ఉందా? ఒక అద్భుతము నువ్వు చూడాలంటే దేవుని ఎదుట నీ ఆత్మను నువ్వు కుమ్మరించుకోవాలి. పెదవులతో మత్తయి సువార్తలో అంటారు కదా యేసు ప్రభు, వారు పెదవులతో నన్ను ఘనపరిచిరు కానీ వారు హృదయము నాకు దూరముగా ఉంది. దూరమైన హృదయముతో బ్రతుకుతుంటే మన ప్రార్థనలు అక్కడే ఉంటాయి. మీ ప్రార్థన హృదయంలో నుండి రావాల. మనోదుఖము గలదే ఈ అన్న ప్రార్థన చేస్తుంది కాబట్టి ఆమె ప్రార్థన పైకి వినబడలేదు, కానీ దేవుడు జోక్యము చేసుకున్నాడు. జోక్యము చేసుకున్న ఆ ప్రార్థన ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందంటే తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? అక్కడ చూడండి, రోమీలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము, ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఎవరి పక్షం కట్టండి? నీవు ప్రార్థన చేస్తే నీ పక్షముగానే ఆయన విజ్ఞాపన చేస్తాడు. నీవు ప్రార్థన చేయాలి. ఆమె ప్రార్థన చేసింది, అన్న ప్రార్థన చేసింది. కాబట్టి ఇవన్నీ కూడా పౌలు గారు మన గురించే చెబుతున్నాడు. ఏంటంటే మీరు ఒక నిరీక్షణ కలిగి జీవించండి. ఆ నిరీక్షణ కలిగి జీవిస్తున్నప్పుడు రక్షణ పొందారు మీరు. ఆ రక్షణ మామూలు రక్షణ కాదు. ఆ రక్షణ ప్రభువు వలె జీవించే రక్షణ మీకు ఇచ్చాడు. ప్రభువు వలె జీవించాలి, ఆయన పోలి జీవించాలి, ఆయన వలె జీవించాలి. అంటే పరిశుద్ధులుగా మీరు జీవించాలి. ఎవరైతే పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరైతే పరిశుద్ధులుగా ఉండి విజ్ఞాపన చేస్తారో వారు పక్షముగా దేవుడుండి ఏం చేస్తానంటాడు? సమస్తమును సమకూడి మేలులుగా చేస్తాడట. ఇప్పుడు ఆ చెరలో ఉన్న ఆ యూదులకి మేలు చేయాలని దేవుడు ఏం చేశాడంటే ఆయన ప్రణాళికను వెల్లడిపరిచాడు. అలాగే ఈ లోకపు చెరలో ఉన్న మనకు మేలు చేయాలని దేవుడు ఈరోజు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క ప్రణాళికని మీద ఉంచుతూ ఉన్నాడు. ఏమిటంటే మీరు ఆయన హృదయము నెరిగి ఆయనతో సహవాసము చేస్తూ జీవిస్తూ ఉంటే మీ పక్షముగా పరిశుద్ధాత్ముడు ప్రార్థన చేస్తాడట. విశ్వాసులకి కష్టాలు వస్తాయండి, బాధలు ఉంటాయి, శోధనలు ఉంటాయి. ఎన్ని వచ్చినా వాటినన్నిటినీ దేవుడు ఏం చేస్తానంటున్నాడంటే మేలులుగా చేస్తానంటున్నాడు. ఆ మేలులు మనం ఆస్వాదించడానికి యోహాను గారి ద్వారా యేసు ప్రభు వారు మనతో మాట్లాడబోతూ ఉన్నారు. ఈ ప్రార్థనను యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 19 వచనాలలో ఉన్నది. ఈ భాగాన్ని మనము మహాయాజక ప్రార్థన అని పేరు పెట్టుకోవచ్చు, లేకపోతే సింపుల్గా ప్రధాన యాజక ప్రార్థన. యేసు ప్రభువు ఈ అధ్యాయములో 3
స్థాయిల్లో ప్రార్థన చేశారు. ఒకటేమిటంటే యోహాను సువార్త 17వ అధ్యాయము 1 నుండి 5 వరకు తన్ను గురించి తాను ప్రార్థన చేసుకున్నాడు. ఇందాక చెప్పాను, ప్రధాన యాజక ప్రార్థన చేస్తున్నాడు. మహాయాజకుడు చేసినట్టు మన గురించి అయినా ప్రార్థన చేస్తున్నాడు. లేవి కాండములో 16వ అధ్యాయములో ప్రధాన యాజకుడు మొదటగా తన కొరకు బలినర్పించుకోవాలి. అంటే తన్ను తాను పవిత్రుడిగా చేసుకోవాలి. చేసుకున్నప్పుడు దేవుణ్ణి సమీపించాలి. మరి ఈ ప్రధాన యాజకుడు బలిని ఎందుకు అర్పించాలంటే ఆ ప్రధాన యాజకుడు కూడా పాపే. అదేంటండి ప్రధాన యాజకుడు పాప అంటే? పరిశుద్ధ గ్రంథం అంటుంది కదా, ఏ భేదము లేదు, అందరూ పాపులే. నా తల్లి నన్ను పాపములేనే. ఇవన్నీ ఒక మానవుడు పాపి పుట్టుకతోటే పాపని చూపిస్తూ ఉన్నప్పుడు మరి ఆ పాపానికి పరిహారం ప్రధాన యాజకుడు చేసుకోవాలి కదా, చేసుకుంటాడు. ఆ ప్రధాన యాజకుడు అయితే మానవుడు కాబట్టి, పాపి కాబట్టి బలి అర్పించాడు. మరి యేసు ప్రభు వారు ఎందుకు తన కొరకు ప్రార్థన చేసుకోవాలి? యేసు ప్రభు వారు, అయ్యా తండ్రి నేను పాపిని, నా పాపాన్ని క్షమించు అని ప్రార్థన చేసుకుంటలేదు. ఆయన దేనికోసం ప్రార్థన చేస్తున్నాడంటే తన మహిమ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ లోకము సృష్టించబడకముందు, ఏమీ లేనప్పుడు, తండ్రితో ఉన్నప్పుడు, ఏ గొప్ప మహిమతో మన రక్షకుడైన యేసు ఉన్నాడో ఆ మహిమను మరలా నాకు తిరిగి ఇవ్వు, నేను నా ప్రణాళిక, నా పని ముగించి నేను వచ్చేయబోతున్నాను అని చెప్పి ఆయన మహిమ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు వారు పాపి కాదు. ఆయన అంటాడు, శాస్త్రులతో, పరిసయ్యులతో, యూదులతో అందరితో చెబుతున్న మాట, నాలో పాపం ఉన్నదని ఎవడైనా స్థాపించగలడా అని ఛాలెంజ్ చేస్తున్నాడు. ఈ ఛాలెంజ్ భూమి మీద పుట్టిన ఏ గొప్ప చక్రవర్తి కానీ, ఏ యుగ పురుషుడి కానీ, ఏ ఒక్క పురాణ పురుషుడి కానీ చేయలేడు. ఎందుకంటే వారు ఒప్పుకున్నారు మేము పాపులమని. ఈయన ఒప్పుకోలేదు, నేను పాపిని కాదు. కాబట్టి ఈయన తన మహిమ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈయన పాపము లేనివాడు. ఇది ఒక రకమైన ప్రార్థన, తన గురించి తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక రెండవ ప్రార్థన ఏంటంటే శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. 17వ అధ్యాయము 6 నుండి 15వ వచనాల్లో చూస్తే 6వ వచనం ఏమంటుంది? లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. యేసు ప్రభు దేవుడి దగ్గర నుండి వచ్చి ఆయన ఎవరిని ప్రకటిస్తున్నాడట? దేవుని ఉద్దేశాలను, దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాడు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారు ఏం చేశారట? నీ నామమును నేను ప్రకటిస్తూ ఉన్నాను, వారు నీ వారై ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వాక్యము విని గైకొన్నారు. కాబట్టి నీవు వారిని కాపాడు. వారు ఈ లోకములో జీవిస్తున్నారు, వారికి ఈ లోకములో శ్రమలు వస్తాయి, వారికి ఈ లోకములో బాధలు వస్తాయి, వారికి ఈ లోకములో దుఃఖములు వస్తాయి. ఎందుకంటే లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నాత్రాశయు, జీవపు డంబమై ఉంది. కాబట్టి నీవు వారిని కాపాడమంటున్నాడు. నేను దేవుని కుమారునని వారు నమ్మారట, అందుకే వారిని కాపాడు అని ప్రభువు అభ్యర్థిస్తున్నాడు. ఇది రెండవ రకమైన ప్రార్థన. ఇది మన గురించైన ప్రార్థన కూడా. ఇక 17వ అధ్యాయము 20, 21 ఈ వచనాలు, అంటే 19 నుండి ఇంకో కొంచెం కిందకు వస్తే వారి కొరకు మాత్రము కాక, అంటే వాక్యము విన్న అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాడండి ఈయన. ఒకటి ఏం చేశాడు? ఆయన గురించి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. రెండవది ఏం చేశాడు? శిష్యుల గురించి ప్రార్థన చేశాడు. మూడవది ఏం చేశాడు? వాక్యం విన్నా మనందరి గురించి
ప్రార్థన చేస్తున్నాడు. ఏమంటున్నారు ఆయన? వాక్యము వారి కొరకు మాత్రమే కాక, అంటే ఆ శిష్యులకు నేను వాక్యం ఇచ్చాను, ఆ వాక్యము వారు ప్రపంచంలోనికి వెళ్ళి లోకంలోకి వెళ్ళి చెప్పారు. ఆ వాక్యము విన్నవారు ఉన్నారు, ఇప్పుడు కూడా వాక్యం వింటున్న వారు ఉన్నారు. వీరి కొరకు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అంటే 3 రకాలైన ప్రార్థన యేసు ఇక్కడ చేసినట్టు మనం చూడగలుగుతాం. ఎందుకంటే మన పక్షముగా ఆయన ప్రధాన యాజక విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. మనల్ని కాపాడమని, దుష్టుడి నుండి, లోకము నుండి, చెర నుండి విడిపించమని, శ్రమ నుండి విడిపించమని, దుఃఖము నుండి విడిపించమని ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు వాక్యం విన్నాము. మన ఎడల దేవుడి యొక్క ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక కొరకు నిరీక్షణతో ఉందాం. ఆ నిరీక్షణ కొనసాగడానికి ప్రభువు మన పక్షంగా మహాయాజక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ వాక్యం మీ హృదయంలో పదిలిపరిచి దేవుడు ఫలింపచేయునిగాక. అవకాశం ఇచ్చిన శ్యామ్ సుందరయ్య గారికి దేవుని నామాన బట్టి